మన సూర్యాపేట 45వ వార్డులో లయన్స్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఈ యొక్క కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు 51 సంవత్సరాల క్రితం సూర్యాపేటలో లయన్స్ క్లబ్ ఏర్పడ్డది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాము. మనకి ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా లేదు, కేవలం మన సూర్యాపేటలో మాత్రమే ఈ లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ ఉన్నది. అయితే ప్రజలకు ఒకటే విషయం నిర్ణయించుకుంటున్నాను, ఈరోజు ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాలకు పోయి ఈ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మా లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్లో ఎంతో టెక్నికల్గా అభివృద్ధి చెంది ఉన్నది. దాదాపు మిషనరీ ₹1,00,00,000 పైన మిషనరీ మన ఐ హాస్పిటల్ ఉన్నదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కావున ప్రజలు ఈ యొక్క కంటి ప్రాబ్లం ఏదున్నా, శుక్లాలు ఉన్నా, కంటి చూపు ఉన్నా, ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వారు ఈ యొక్క ఐ హాస్పిటల్కి వచ్చి డైరెక్ట్గా చెక్ చేసుకొని, మీరు పేదలైతే ఫ్రీ ఆపరేషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ నూకల వెంకరెడ్డి గారికి, ట్రస్టీ నూకా వెంకటేశ్వర గుప్తా గారికి, 46వ వార్డు అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ బావుసింగ్ గారికి, మిట్టపల్లి రమేష్ అన్న గారికి, వాసవి క్లబ్ పెద్దలు, అదేవిధంగా అనంతుల జానయ్య గారికి, రామాచారి గారికి, మన 33వ వార్డు అధ్యక్షుడు మీలా వంశీ గారికి, మార్షల్ శ్రీనివాస్ గారికి, జూనియర్ ఛాంబర్ పెద్దలు, అదేవిధంగా మన మధ్యలో కొండపల్లి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, మన లయన్స్ క్లబ్ సూర్యాపేట అధ్యక్షులు, దేవిరెడ్డి రవీంద్ర రెడ్డి గారు మన జోన్ 4కి వారు జడ్జిగా ఉన్నారు, మిర్యాల సుధాకర్ గారు, అదేవిధంగా వెంపటి శబరినాథ్ గారు, బండారాజా గారు పెద్దలు వారు ఉన్నారు ఇక్కడే, మన పని గారు, కుమార్గుంట్ల లింగయ్య గారు, భిక్షపతి గారు, బొమ్మాని సైదుల్ గారు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా ఉంటే ఈ విధంగా కళ్ళు చూపు ఏమైనా ఉంటే వారిని అందరినీ కూడా ఇక్కడికి తీసుకురండి. ఈరోజు మధ్యాహ్నం 1:30 వరకు 2 అవసరమైతే ఇంకా కూడా ఉంటే పేషెంట్స్ 3-4 వరకు నడుస్తుంది ఈ ప్రోగ్రాం. కావున రావాలి. ఇక్కడ మేము కంటి చూపు యొక్క శిబిరమే కాదంటే కేవలం చెకింగే కాదు, ఎవరెవరికి ప్రాబ్లం ఉందో ఐస్ని కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది మా వార్డు నుండి. అదేవిధంగా మనకి ఆపరేషన్స్ కూడా ఫ్రీ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది చూపు ఏ ప్రాబ్లం ఉన్న వారికి. కావున కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఈ 45వ వార్డులో అంటే ప్రోగ్రామ్ చేయడంలో కృపాకర్కి పోటీ ఎవరు రారు, ఆయనే పోటీ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో అమెరికాలో స్టార్ట్ అయ్యి దేశవ్యాప్తంగా అదేవిధంగా ఎన్నో ఈ క్లబ్బులు నిర్వహించి దాదాపు చాలా క్లబ్బులు నిర్వహించి అదేవిధంగా వాటి సేవలు మన సూర్యాపేటలో కూడా 40 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ కాకుండా లయన్స్ ఐ హాస్పిటల్ ఏర్పాటు చేసి చాలామంది పేద ప్రజలకు ఉచితంగా ఆపరేషన్స్ చేయడం, ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా అన్ని హంగు ఆర్పాటలతోటి అన్ని విధాలుగా మంచి ఆపరేషన్ హైదరాబాద్ లయన్స్ ప్రసాద్ ఐ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో కానీ ఆ విధంగా అన్ని టెక్నాలజీతో చేస్తున్నందుకు వారికి చాలా మన సభ్యులం అసలు వారికి కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా ఈరోజు మనకు మన ఈ వార్డులో కృపాకర్ గారు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ని వార్డు ప్రజలే కాకుండా సూర్యాపేట ప్రజలు ఎవరైనా ఉండి అందుబాటులో ఉంది కాబట్టి వారు ఈరోజు పరీక్షలు చేయించుకొని తదుపరి ఏమైనా అవసరమైతే కూడా కొంచెం వైటేషన్ వాళ్ళకి కానీ పేద ప్రజలకు కానీ కృపాకర్ గారు కూడా మాట్లాడి వారికి ఫ్రీ ఆపరేషన్లు చేయించేటట్టు చూస్తారు. కాబట్టి పట్టణ ప్రజలు, వార్డు ప్రజలు, పేదలు అందరూ వాడుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన పెద్దలందరికీ లయన్స్ క్లబ్ సూర్యాపేట ప్రెసిడెంట్ కానీ, పాస్ట్ ఆర్సీలు కానీ, లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ ట్రస్టీలకు కానీ, అదేవిధంగా వార్డు ప్రజలకు, ప్రాంతీకులకు అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు 45వ వార్డులో గండూరి కృపాకర్ గారి ఆధ్వర్యంలో ఐ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరం.
ఈ ఐ క్యాంపు వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఉంటే నేరుగా ఇక్కడ వచ్చి పరీక్ష చేసుకొని దానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే సూర్యాపేటలో జమ్మిగడ్డలో ఉన్న ఐ హాస్పిటల్లో పరీక్షలు చేసి ఆపరేషన్స్ ఏమైనా కావాలని కానీ ఉచితంగా చేస్తారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఐ హాస్పిటల్ని మహానుభావులు పెద్దలందరూ కూడా నిలబెట్టుకొని ఇక్కడున్న పెద్దలు బండారాజా గారు కానీ, నూకల వెంకరెడ్డి గారు కానీ, మిర్యాల సుధాకర్ కానీ, దేవిరెడ్డి రవీంద్ర రెడ్డి గారు కానీ ఎంతో 6 నిమిషాలు కష్టపడి ఆ ఐ హాస్పిటల్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ డాక్టర్స్ బృందం కూడా ప్రతి వార్డులో కూడా క్యాంపులు పెట్టి ఎంతోమందికి నేత్రానికి సంబంధించిన ఇబ్బందులు తొలగించే పరిస్థితి చేస్తున్నందుకు మరొకసారి ఈ ఐ హాస్పిటల్ మిత్ర బృందానికి చేతులు జోడించి ఇట్లనే వారు ఎక్కడైనా కానీ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వారు కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నా లయన్స్ క్లబ్ నుంచి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కృపాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలియపరిచే విషయం ఏంటంటే మా సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్లో 1 కోటి రూపాయల ఎక్విప్మెంట్ రాజా గారు ఉన్నటువంటి పీరియడ్లో రాజా గారు తీసుకొచ్చారు. ఆ టైంలో చాలామందికి ఆ విషయం కూడా తెలియదు. కనీసం ఈ విషయం తెలిస్తే కొంతమంది అయినా వచ్చి అక్కడికి వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే కూడా మా లయన్స్ ఐ హాస్పిటల్లో చాలా గొప్ప ఎక్విప్మెంట్స్ ఉందనే విషయాన్ని అందరూ కూడా గుర్తించి అక్కడ చేసుకుంటే, అక్కడ ఆపరేషన్ చేసుకుంటే ఉచిత ఆపరేషన్లు నిర్వర్తిస్తున్నారు. కొంతమంది ఎవరో కొందరు వారికి ఉన్నంత అక్కడ దానం చేసిపోతున్నారు తప్పితే మ్యాక్సిమం ఇప్పుడు ఈ సంవత్సరంలో దగ్గర ఒక 20,000 ఆపరేషన్లు చేయడం జరిగింది. 20,000 ఆపరేషన్ మొత్తం నిర్వహించడం జరిగింది. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే మధ్య స్థితి నుంచి కిందికి ఉన్న వాళ్ళు ఉంటారో వారు వచ్చినట్టయితే మేము అహర్నిశలు లయన్స్ ఐ హాస్పిటల్లో వారికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ అందరి ముందర సభాముఖంగా మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని 45వ వార్డులో ఈ విధంగా నిర్వర్తిస్తున్నందుకు కృపాకర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వంశీ కూడా ఉపి లీడర్గా, అదేవిధంగా బావుసింగ్ కూడా 46వ వార్డులో కూడా ఈ విధంగా నిర్వర్తించినట్టయితే మేము ఎల్లవేళలా వారికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట ఆధ్వర్యంలో నడుపుతున్న ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా జోన్ చైర్మన్ రవీంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా మన సెక్రటరీ ప్రజలు చంద్రరెడ్డి గారికి, మీలా వంశీ గారికి, అదేవిధంగా సర్వీసు చైర్మన్ మన కుమ్మకుంట లింగయ్య గారికి, అదేవిధంగా ఫాస్ట్ ఆర్సీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఐ హాస్పిటల్ వైస్ చైర్మన్ గోపినాథ్ గారికి, అదేవిధంగా పెద్దలు ట్రస్టీ ముందు హాస్పిటల్ మూడు ఇప్పుడు వాటే ఉన్నారు. ఆ రోజు వెంకటేశ్వర గారికి, 46వ వార్డు అధ్యక్షులు బావుసింగ్ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర రమేష్ గారికి, ఇంకా ఇరామ్ సుధాకర్ గారికి, పెద్దలు తమ్ముడు రామాచారి గారికి, తమ్ముడు అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే 45వ వార్డు మీరు అందరూ మా వార్డు కాబట్టి వచ్చింది కాబట్టి. ఇంకోటి ఏంటంటే కృపాకరు మనం ఉన్న వార్డు ప్రజలందరి ఆరోగ్యం కోసం పాటుపడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా తమకు అందరూ ఆశీస్సులు ఉంటాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ పట్టణ ప్రజలు కాదు, నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలందరూ కూడా ఐ హాస్పిటల్ను ఉపయోగించుకొని ఇంకా పెద్ద ఎత్తున ఆపరేషన్ చేసుకొని పేద ప్రజలందరికీ ఉపయోగపడంగా మేము అందరం తీర్చిదిద్దాం. దానికి మీ అందరూ సహకారం ఇవ్వాలని చెప్పి కూడా మీడియా మీకు తెలియజేస్తాం. అదేవిధంగా